వ్యాపారం చేస్తుంది ఎవరు? నకిలీ విత్తనాలు తయారు చేస్తుంది ఎవరు? సరిపోతుంది ఎవరు? ఇది 50 పుల్వామా దాడుల కంటే ఎక్కువ కాదా? ఇది 50 పుల్వామా దాడుల కంటే ఎక్కువ. ఇది ఇక్కడ 467 మంది బీసీ రైతులు చనిపోయారు కదా. వీళ్ళ గురించి ఈ మీడియా సంస్థలు, ఈ పత్రికలు, ఈ కథనాలు ఎక్కడ కూడా ఇవి ఇవ్వవు. ఎందుకనంటే వ్యాపారం చేసేటి అగ్రవర్ణాలు, పత్రికలు, మీడియా సంస్థలు అగ్రవర్ణాలు, సచ్చేది బీసీలు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడేటోడు లేడు కాబట్టి ఇది కథ. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల శ్రేయస్సు కోసం బీసీలను అధికారం వైపు తీసుకుపోయి బీసీల అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంది కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ లెక్కలు బయట పెడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2025 వరకు 730 మంది రైతులు చనిపోయారు. చనిపోయిన రైతులలో 467 మంది బీసీ రైతులే చనిపోయారు. ఈ బీసీ రైతుల సావుకు కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? నకిలీ విత్తనాలు అమ్మినటువంటి రెడ్లు. వీళ్లకు కొమ్ము కాస్తుంది ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి రెడ్డి ప్రభుత్వం కాస్తుంది. అందుకోసమే బీసీ ప్రజలారా, ఈ నకిలీ విత్తనాల అసలు బీసీ ఓడికి దొంగతనం కూడా చేయరాలే, ఈడ తప్పు కూడా చేయడానికి వీల్లేదు. వాడికి అసలు అంత ఛాయిసే లేదు. తప్పులు చేసినా, దొంగతనాలు చేసినా, ఇంకేం చేసినా వాళ్ళే చేయాలి. చేస్తుంది అదే. నీవు ప్రతి చోట జరిగే అవినీతికి మూలకారకులు వాళ్ళే, ఇంకొక ఆప్షనే లేదు. ఇక మూలకారకులు వాళ్ళే. ఈ రకంగా తెలంగాణలో రైతాంగాన్ని చావుల వైపు తీసుకుపోతున్నటువంటి ఈ నకిలీలు ఎవరైతే ఉన్నారో ఈ నకిలీల లెక్క తేలాలి. ఈ నకిలీల లెక్క తేలకపోతే ఇవన్నీ పోవాలంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం బతుకు మారాలంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భూములు పంచబడాలంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీ రైతులకు హక్కులు భూమి మీద రావాలంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకొస్తుంది. దానికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది.